హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనకి దీపావళి అనేది చాలా దగ్గరలోనే ఉంది కదండి. ఈ దీపావళికి తక్కువ ఖర్చుతోటి తక్కువ ఆయిల్ తోటి గంటలు వెలిగే వాటర్ క్యాండిల్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. దీనికోసం మనం ఇలా ఇంట్లో ఉండే గాజు బౌల్స్ కానీ గాజు గ్లాసులు కానీ ఏవైనా తీసుకొని మీ దగ్గర ఉంటే ఇటువంటి రాళ్ళవి అయితే మనకి కలర్స్ రాళ్ళు అనేవి దొరుకుతూ ఉంటాయి కదండి మార్కెట్లో. సో నా దగ్గర ఉంటే వేసుకున్నాను. మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు, లేదంటే పూల రెక్కలు లాంటివి గట్టను వేసుకోవచ్చు అండి, లేదంటే స్టోన్స్ లాంటివి ఏవైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత 80% వరకు కూడా వాటర్ను పోసేసుకోవాలి. ఆ తర్వాత మీరు కావాలంటే పసుపును కానీ కుంకుమను కానీ లేదంటే మీకు నచ్చిన ఫుడ్ కలర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఉజాలా ఉంటే నేను ఒక 2-3 డ్రాప్స్ని అయితే ఇందులో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. తక్కువ ఆయిల్ వేస్తే చాలు, మనకి మంచి సువాసన భరితంగా గంటలు వెలుగుతాయి అన్నమాట దీపావళి రోజులు దీపాలు అనేవి. ఆ తర్వాత జస్ట్ ఒక స్పూన్ కానీ లేదంటే ఒక 1/2 టీ స్పూన్ కానీ ఆయిల్ని వేసుకోండి. మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఇందులోనే మంచి స్మెల్ రావాలి దీపం కాలుతున్నంతసేపు అనుకున్నట్లయితే కొంచెం పర్ఫ్యూమ్ని కానీ జవ్వాది పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ దీపారాధన ఆయిల్లోని జవ్వాది పౌడర్ని అయితే యాడ్ చేసేసాను. ఆ తర్వాత మనం ఒత్తి అనేది పెట్టుకోవడం కోసం ఇటువంటి దళసరిగా ఉండే ప్లాస్టిక్ కవర్ని కానీ సీట్ని కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముందే వీటిని మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి. 4 మడతలు పెట్టేసుకుని రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పైన ఒత్తు నిలబడడం కోసం చిన్నదంటే చిన్నదే హోల్ పెట్టుకోవాలన్నమాట. మరీ పెద్దది పెట్టుకున్నట్లయితే ఒత్తి అనేది జారిపోతుందండి. ఆ తరువాత మనం ఇలా తయారు చేసిన ఈ ప్లాస్టిక్ సీట్లోనే ఒత్తిని అనేది ఈ విధంగా తీసి పెట్టేసుకొని ఈ ఒత్తి మీద కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని ఇలా తయారు చేసిన ఈ సీట్ని తీసుకుని వెళ్ళి మనం ముందు తయారు చేసాం కదా ఆ గ్లాసులో ఇలా నిలబెట్టేసామంటే చాలా చాలా సింపుల్గా మనకి వాటర్ క్యాండిల్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా మనకి నచ్చిన ఐడియాస్లో అయితే మనం చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఈ వీడియోలో ఒక్క ఐడియాని మాత్రమే షేర్ చేశాను. ఆ తర్వాత మీకు నచ్చినట్లయితే పైనుంచి చెమ్కీలు కానీ తలుకులు కానీ పూరెక్కలు కానీ అన్నిటిని కూడా చక్కగా వేసుకొని అందంగా అలంకరణ చేసుకొని ఈ విధంగా దీపాలు వెలిగించి చూడండి. దీపావళి రోజు ఖచ్చితంగా మీ ఇల్లు అనేది చాలా అందంగా మెరిసిపోతుందండి. మంచి సువాసన భరితంగా ఉంటుంది దీపాలు వెలుగుతున్నంతసేపు. అలాగే ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి. ఒక్క స్పూన్తో మనకి 1 నుంచి 1.5 వరకు కూడా ఈ దీపాలు అనేవి కాలుతాయి వాటర్ క్యాండిల్స్. ఖచ్చితంగా ఈ దీపావళికి మీ ఇంటిని ఈ విధంగా అలంకరణ చేసుకోండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది ఆడవారికి 30 దాటేసరికి నల్ల మగ్గు మచ్చలు అనేవి వచ్చేసి అలాగే మనము పీరియడ్స్ అయ్యే టైంలో మనకి పింపుల్స్ లాంటివి గట్ట కొంతమందికి వస్తూ ఉంటాయి కదండి. ఆ పింపుల్స్ లాంటివి గట్ట తగ్గిపోతాయి కానీ ఆ తర్వాత ఏర్పడిన పిగ్మెంటేషన్ కానీ ఆ మచ్చలు కానీ అస్సలు పోవండి. నాకైతే ఈ మధ్యకాలంలో బొగ్గుల మీద ఒక 4-5 మచ్చలు వచ్చేసి అస్సలు పోలేదనమాట. ఇంతకుముందు వచ్చేటప్పుడు నేను ఈ రెమెడీని ట్రై చేశాను, చాలా బాగా తగ్గాయి, మళ్ళీ అవి వచ్చాయి అనమాట. సో మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఎటువంటి నల్ల మగ్గు మచ్చలైనా లేదనుకున్నట్లయితే నల్ల మచ్చలు ఫేస్ మీద ఉండే మచ్చలన్నీ తగ్గాలనుకున్నట్లయితే మనకి ఈ జాజికాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. జాజికాయ అనేది మనం బిర్యానీలో వాడతాం కదా అదన్నమాట. జస్ట్ మనం 10 రూపాయలు పెడితే 2 జాజికాయలు అయితే ఇస్తారండి. ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇలా గరుకుగా ఉండే ఒక చిన్న ప్లేస్లో కొంచెం తేనెని కానీ లేదంటే పాలును కానీ వేసుకొని దీన్ని కొంచెం ఈ విధంగా కరిగించుకోవాలంటే రంగ తీసుకున్నట్లయితే మనకి ఈ మిశ్రమం అనేది వస్తుందండి. దీన్ని మనకి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న కురుపులు లేదంటే ఎక్కడైతే ఈ నల్ల మగ్గు మచ్చలు లేదంటే మనకి పింపుల్స్ సులుసులు లాంటివి గట్టా వచ్చేటప్పుడు ఏర్పడిన మచ్చలు అనేవి ఉంటాయి కదండి, వాటి దగ్గర రెగ్యులర్గా మీకు తగ్గినంత వరకు కూడా 4-5 రోజులు అప్లై చేసి చూడండి. మీరు ఒక్కసారి అప్లై చేసేసరికి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మగవారైనా ఆడవారైనా కూడా చాలా చక్కగా ట్రై చేయొచ్చు అనమాట. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని చూడండి, ఒక్కసారికి రిజల్ట్ కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు 1 వీక్ ట్రై చేస్తే ముఖం మీద మచ్చలన్నీ మాయమైపోతాయి. ఇంకా థర్డ్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టైంలో మనకి ఎక్కువగా ఇంట్లోకి ఈగలు దోమలు అలాగే వర్షాలు అనేవి ఈవినింగ్ అయ్యేసరికి పడుతూనే ఉంటున్నాయి కాబట్టి కొంతమంది ఇళ్లలోకి ఏరియాని బట్టి చుట్టూ మొక్కలు ఉన్నాయనుకోండి రకరకాల పురుగులు అనేవి లైట్లు వేసేసరికి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇలా ఇంట్లోకి ఈగలు దోమలు పురుగులు లేదంటే రెక్క పురుగులు లాంటివి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక బ్రమెత్ తీసుకుని ఇందులో కొంచెం నిమ్మరసము అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం అంటే కొంచెం వామును కూడా వేసేసుకొని ముద్ద కర్పూరం కానీ లేదంటే నార్మల్ కర్పూరం కానీ ఇందులో 1-2 పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా వెలిగించేసుకున్న తర్వాత చక్కగా ఇంట్లోనే లైట్లు అనేవి ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇంట్లోనే ఒక మూలను వెలిగించేయండి. లేదు అనుకున్నట్లయితే ఇంటి చుట్టూ కూడా అంటే ఇంటి లోపల అంతా కూడాను
దీని పొగంతా వెళ్ళేటట్టుగా అయితే స్ప్రెడ్ చేయండి. ఇలా ఇంట్లో ఒక్కసారి తిప్పామనుకోండి, ఈ ఘాటు వాసనకి వాము వల్ల కూడాను మనకి ఘాటు వాసనకి ఇంట్లోనే ఉండే దోమలు, పురుగులు లాంటివి గట్టా బయటకు పోయి చనిపోతాయండి. అలాగే ఇంట్లో ఇంకొకసారి కొన్ని రకాలైన పురుగులు గట్టా వచ్చేటప్పుడు ఏదో రకమైన స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఆ స్మెల్ కూడా పోతుందనమాట. ఇలా ఈ చిన్న ట్రిక్ తోటి మన ఇంట్లోనే ఉండే ఈగలు, దోమలు, పురుగులు లాంటివన్నిటిని కూడా బయటికి చిటికలో తరిమేయొచ్చండి. ఖచ్చితంగా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేని రెమెడీ. 4వ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మందికి ఒంట్లో వేడి చేసేటప్పుడు వైట్ బట్టలు లాంటివి గట్టా అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాగే ఒంట్లో వేడి చేసేటప్పుడు మోషన్స్ లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ తగ్గించడానికి ఒక మంచి హోమ్ రెమెడీ, రూపాయి ఖర్చు లేని రెమెడీని అయితే తెలుసుకుందామండి. ఏమీ లేదు, మనం ప్రతిరోజు కూడా బియ్యం వండేటప్పుడు బియ్యాన్ని 2-3 సార్లు అయితే కడుగుతూ ఉంటాం కదా. ఈ బియ్యం మీద వాటర్ అనేది వైట్ బట్టను తగ్గించడానికి, వేడిని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. బియ్యం కడిగిన రెండోసారి కడుగుతాం కదండి, ఆ వాటర్ని ఒక గ్లాసులోకి అయితే తీసుకోండి. నేను ముందు కడిగిన వాటర్ అనేది మొక్కలు పోయడానికి ఎప్పుడు కూడా సపరేట్ చేసుకుంటూ ఉంటానండి. మనం తాగాలనుకునేటప్పుడు ఈ వాటర్ని రెగ్యులర్గా ఒక గ్లాసులోకి తీసేసుకొని ఇందులోన ఒక స్పూన్ వరకు కూడా షుగర్ని వేసుకోండి. షుగర్ వేయడం ఇష్టం లేని వారు బెల్లం ముక్కనైనా పటిక పంచదారనైనా, లేదు మాకు షుగర్ ఉంది అనుకున్నట్లయితే చక్కగా బెల్లాన్ని కానీ ఈ షుగర్ని కానీ స్కిప్ చేసుకుని ఉట్టిది కూడా మనం చక్కగా తాగేయొచ్చండి. దీన్ని మనం రెగ్యులర్గా డే టైంలో అంటే నైట్ టైం కాకుండా మార్నింగ్ టైంలో ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే వైట్ బట్ట తగ్గుతుందండి. అలాగే విరోచనాలు లాంటివి గట్టా తగ్గుతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి గట్టా తగ్గుతూ ఉంటాయి. అంటే మనం పాస్ పోసే ప్లేస్లో మంటకి వేడిగా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా మంట కూడా తగ్గుతుందనమాట. ఇలా మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. ముఖ్యంగా రోజుకు ఒక గ్లాస్ తాగడం వల్ల ఒంట్లో వేడంతా మాయమైపోతుంది. వైట్ బట్ట చాలామందికి తగ్గదు, అది కూడా క్లియర్ అయిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో. అలాగే ఈ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా 5వ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం వంట చేసే గ్యాస్ స్టవ్ అనేది రెగ్యులర్గా ఏదో ఒకటి వండేటప్పుడు బయటికి పొంగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి గ్యాస్ మంట అనేది సడన్గా తగ్గిపోతూ ఉంటుందండి. నాకు కూడా నిన్నటి వరకు గ్యాస్ స్టవ్ మీద చక్కగానే వంట చేశాను, కానీ లెఫ్ట్ సైడ్ ఉండే గ్యాస్ అనేది చాలా చిన్న మంట వస్తుందన్నమాట. ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. నార్మల్గా గ్యాస్ బయట రిపేర్ చేయాలనుకున్నట్లయితే 500 నుంచి 600 వరకు కూడా తీసుకుంటారండి. మళ్ళీ మనం తీసుకుని వెళ్ళి శ్రమ పడే పనే లేకుండా గ్యాస్ రిపేర్ని చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో అది ఎలా అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ నేను లెఫ్ట్ సైడ్ అయితే వెలిగించి చూపిస్తున్నాను చూడండి. హైలోనే ఉంది కానీ అస్సలు మంటలేదు. సిమ్లోని పెట్టి కూడా ఒకసారి అయితే చూపిస్తాను. ఇంకా సిమ్లో పెడితే మంట టోటల్గా ఆగిపోతుంది అనమాట. ఒకసారి రైట్ సైడ్ అయితే మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా మంట వస్తుందో. నార్మల్గా మన గ్యాస్ స్టవ్ పైన రైట్ సైడ్ చిన్న మంట వస్తుంది, అలాగే లెఫ్ట్ సైడ్ మనకి పెద్ద మంట వస్తుంది కదా. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చే మంట అనేది పూర్తిగా నాకైతే రిపేర్కి వచ్చేసిందండి. నేను ఎప్పుడు కూడా ఇలానే ఇంట్లోని చాలా ఈజీగా రిపేర్ చేసుకుంటాను. ఎప్పుడైనా మన గ్యాస్ స్టవ్ మంట తగ్గింది అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. దీనికోసం మనము సేఫ్టీ పిన్ అనేది ఒకటి తీసుకోండి. పిన్నెస్ అనేది ఉంటుంది కదండి, ఇలా చక్కగా ఒకటి తీసుకొని దాన్ని స్ట్రైట్గా చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ అనేది పైన తేల్చేసుకోండి. ముఖ్యంగా స్టవ్ అనేది కిందన స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంటే గ్యాస్ సిలిండర్ అనేది పూర్తిగా స్టాప్ చేసేసుకొని కిందన మనకి పైపు దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న హోల్ అనేది ఉంటుందండి. ఒక్కొక్కరు స్టవ్ను బట్టి అది కిందకు ఉంటుంది, కొంతమందికి పైకి అయితే ఉంటుంది. మా స్టవ్కి అయితే పైన ఉంది చూసారు కదా చిన్న హోలు. దాంట్లో ఒక్కొక్కసారి మనకి చనిపోయిన చీమలు కానీ లేదంటే ఏమైనా పురుగులు కానీ వెళ్ళిపోయినా కూడాను స్ట్రక్ అయ్యే ఛాన్స్, గ్యాస్ అనేది సరిగ్గా రాక ఈ మంట తక్కువ వస్తుందండి. అలాంటప్పుడు ఇలా సేఫ్టీ పిన్ని పెట్టేసుకొని 2-3 సార్లు పైకి కిందకి ఈ విధంగా అన్నామనుకోండి, అందులో నుండి డస్ట్ కానీ జిడ్డు కానీ మురికి కానీ ఏది ఉన్నా కూడా చాలా చక్కగా పోతుందండి. ఆల్రెడీ 2 సంవత్సరాల కిందట నాకు ఇదే ప్రాబ్లం వస్తే నేను ఇలానే చేశానండి. మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట రిపేరు. రూపాయి ఖర్చు లేకుండా బయటకు తీసుకొని వెళ్ళే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా గ్యాస్ని రిపేర్ చేసేసుకోవచ్చండి. సో తర్వాత నేను స్టవ్ వెలిగించి చూపిస్తున్నాను చూడండి మంట అనేది ఎంత చిన్నది వచ్చిందో. అలాగే గ్యాస్ బర్నర్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇంతకుముందు అయితే మంట అనేది చాలా చిన్నది వచ్చింది. అలా మనకు ఒక్క రోజులోనే మంట అనేది ఎక్కువ రావడం ప్రారంభిస్తుంది అనమాట. తరువాత చూడండి బర్నర్స్ దగ్గర కూడా చిన్నగా మనకైతే హోల్స్ బ్లాక్ అయ్యాయి కదా, అక్కడ కూడాను ఒక సేఫ్టీ పిన్ని తీసేసుకొని ఇలా గుచ్చామనుకోండి గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా మనం రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా గ్యాస్ స్టవ్ని ఇంట్లోనే ఈజీగా ఇలా ఒక్క నిమిషంలోనే చక్కగా రిపేర్ చేసేసుకోవచ్చండి. అలాగే చాలా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి క్లియర్గా వీడియోలో చూడండి. నేను రిపేర్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి, అలాగే హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి చూపిస్తున్నాను.
ఇంతకుముందు మీడియం ఫ్లేమ్ లేదు అండ్ అలాగే సిమ్లో పెట్టినా కూడా పూర్తిగా ఆఫ్ అయిపోయేది. బట్ ఇప్పుడు చక్కగా ఏది కావాలంటే అది చక్కగా పెట్టుకొని మంట కూడా చాలా చక్కగా వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఈసారి అయితే ఈ ట్రిక్ని ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు ఇన్ఫర్మేటివ్గానే అనిపించాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.